వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ సుజాత. ఈ రోజు ఒక మంచి టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దామా? ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళు అలర్ట్ గా ఉండండి. ఎందుకో తెలుసా? ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళు క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. తన ఖాతాదారులకు ఎస్బీఐ కీలక అలర్ట్ జారీ చేసింది. ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తూ కీలక సూచనలు చేసింది. టెక్నాలజీతో పాటు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆధునికతను అందిపుచ్చుకుంటూ దేశంలో ఆన్లైన్ మోసాలు చేసేవారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో తన కస్టమర్లకు దేశీయ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్ గా ఉండమని సూచించారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించి జనాన్ని మోసగించడంలో ఆన్లైన్ కేటుగాళ్లు మరింత ప్రావీణ్యం సాధిస్తున్నారు. బ్యాంకుల పేర్లు చెప్పుకుంటూ లేదా డిజిటల్ అరెస్ట్ల పేరిట అమాయకుల నుండి ₹1,00,000 దోచుకుంటున్నారని చెబుతూ సోషల్ మీడియా వేదిక కొన్ని సూచనలు ఇచ్చింది. ఎస్బీఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ డీప్ ఫేస్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, సోషల్ మీడియా యాప్ ద్వారా ప్రజలను మోసం చేయడం క్రమంగా ఆందోళనకరంగా స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం. ఈ మోసాలకు ప్రముఖులు సైతం బలవుతున్నారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, రష్మిక వంటి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ డీప్ ఫేస్ వీడియోల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, సోషల్ మీడియా యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేయడం క్రమంగా ఆందోళనకర స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం. ఈ మోసాలకు ప్రముఖుల సైతం బలవుతున్నారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, రష్మిక వంటి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ డీప్ ఫేక్ వీడియోల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్బీఐ వినియోగదారులకు హెచ్చరిక. తాజాగా భారతదేశ స్టేట్ బ్యాంక్ అధికారుల పేరుతో వస్తున్న నకిలీ ప్రకటనలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, సోషల్ మీడియా యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేయడం క్రమంగా ఆందోళనకర స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం. వినియోగదారులకు ఎస్బీఐ కొన్ని సూచనలు ఇచ్చింది. డీప్ ఫేక్ వీడియోల ద్వారా అందించే వాగ్దానాలను నమ్మొద్దు. బ్యాంకు అధికారిక ప్రకటనలపై అనుసరిస్తూ చర్యలు తీసుకోండి. అనుమానాస్పద సమాచారం లేదా వీడియోలు కనిపిస్తే వెంటనే సంబంధించిన అధికారులకు సంప్రదించండి. తద్వారా డిజిటల్ మోసాల ప్రభావం నుంచి తప్పించుకోగలరు. చూసారు కదా, ఇది ఇవాల్టి టాపిక్. మళ్ళీ మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.